గుడ్ ఈవినింగ్ ఆల్ లీడర్స్. ఓ మంచి బిజినెస్ ఆపర్చునిటీ అండి. ఇప్పటివరకు మనం చాలా కంపెనీల్లో పనిచేసాం. ఏ కంపెనీ చూసినా కానీ కొద్ది నెలల పాటు ఉండటం, లేదా మా ఉంటే ఒక సంవత్సరం పాటు ఉండటం, తర్వాత అది క్లోజ్ అవటం, మనం చాలా నష్టపోవటం. ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లోకి వెళ్ళాం, చాలా నష్టపోయాం. టీమ్ వైడ్గా కూడా ఎంతో కష్టపడి టీమ్ సెట్ చేసుకొని మనం ఎర్నింగ్ తీసుకునే సమయం వచ్చేసరికి ఆ కంపెనీ వాళ్ళు డోర్స్ క్లోజ్ చేయటం, తర్వాత వాట్ నెక్స్ట్ అని వెతుక్కోవటం, ఇదే పని అయిపోయింది మనందరికీ కూడా. ఫస్ట్ నన్ను ఇంట్రడ్యూస్ చేసుకుంటానండి. నా పేరు నాగమల్లేశ్వరరావు, మాది ఏలూరు. నేను నెట్వర్క్ మార్కెటింగ్లో 32 ఇయర్స్ నుంచి చేస్తున్నానండి. 93లో ఎంటర్ఫేర్ అయ్యాను. ఏదైనా సరైన కంపెనీ ఒక్కటంటూ సెట్ అయితే తరతరాలు కూర్చొని తిన్న తరగనంత ఇన్కమ్ అనేది ఒక మార్కెటింగ్లోనే సాధ్యమవుతుందండి. అందుకనే ఆ ఆశ చొప్పున కొన్ని కొన్ని కంపెనీలు ట్యూన్ చేసుకోవడం, సెలెక్ట్ చేసుకోవడం, దాంట్లో చేయటం, ఇలా పడుతున్నాం లేస్తున్నాం, పడుతున్నాం లేస్తున్నాం, జారుడుగుల టైపులో పైదాకా ఎక్కుతున్నాం లోపు మళ్ళీ జారిపోతున్నాం. ఇలాంటి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటుండగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ లాగా వచ్చిందండి. నా అప్లైనర్ ప్రసాద్ గారండి, దీనికి సంబంధించి పీడిఎఫ్ అది పంపించారు. దీన్ని స్టడీ చేశానండి, చాలాసార్లు స్టడీ చేశాను. చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అసలు ఈ కంపెనీకి ఎండ్ అనేది లేదా, నాలో నాకే సందేహం లేదండి. కారణం ఏంటంటే కంపెనీకి ఎవ్రీడే ప్రాఫిట్, కంపెనీకి నష్టం లేదు. అయితే ఇక్కడ కష్టపడే మనస్తత్వం ఉన్న ప్రతి లీడరు కూడా కోట్లాది రూపాయలు సంపాదిస్తాడండి. లక్షలు కాదు సార్, కోట్లాది రూపాయలు. ఆ వివరాలు మీకు చెప్పబోతున్నాను. గతంలో మనం చేసినటువంటి కంపెనీలు ఏవైనా సరే ఫ్రెష్గా బిజినెస్ పడితేనే మనకు కమిషన్స్ ఇస్తూ ఉంటాయి. ఉన్న టీముల మీద అంటే ఒకసారి కమిషన్ ఇచ్చిన ఆ టీం మీద మళ్ళీ కమిషన్ ఇవ్వడం అనేది జరగదు. పాత టీముల మీద మనకి ఎటువంటి ఇన్కమ్ అనేది ఉండదు. ఫ్రెష్ బిజినెస్ పడితేనే దాని తాలూకా కమిషన్ అనేది మనం తీసుకోవడం జరిగింది ఇప్పటి వరకు. దీంట్లో ఉన్న బ్యూటీ ఏంటంటే మనకి ఎంతైతే టీం ఉంటుందో ఆ టీం మీద ఎవ్రీ మంత్ ఇన్కమేనండి, లైఫ్ లాంగ్ ఇన్కమే. టీం ఎంత సెట్ చేసుకుంటాం అనేది మన ఇష్టం అండి. అది కంప్లీట్లీ వర్కింగ్ ప్లాను. ఇక సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతున్నానండి. కంపెనీ నేమ్ వచ్చేసి ఇన్కమ్ ఫర్ లైఫ్ అండి. ఇది యూకే బేస్డ్ కంపెనీ అండి. కంప్లీట్లీ వర్కింగ్ ప్లాన్. సార్ నెక్స్ట్ పేజ్ చెప్పండి. దీంట్లో జాయినింగ్ వచ్చేసి ఓన్లీ ఫర్ $10, ఓన్లీ ఫర్ $10 అండి. యూఎస్డిటి బిఈపి 20, మనకు విత్డ్రాలు కూడా అలాగే ఇస్తారు. నెక్స్ట్ సార్, అంటే ఇక్కడ డాలర్ మనకు $90 అవుతుంది. మరి $10 జాయినింగ్ అంటే 900 కదని చెప్పేసి మీకు సందేహం రావచ్చు. ఇక్కడ ఏ వ్యాలెట్ నుంచి అయినా సరే ఐడి ఉన్న అడ్రస్కి పంపించాలంటే గ్యాస్ ఫీజు అనేది ఉంటుందండి. దాన్ని అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే దాన్ని క్రిప్టో భాషలో గ్యాస్ ఫీజు అంటారు. అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సర్వీస్ ఛార్జ్ అనొచ్చు. అది అందరికి కొంచెం అర్థమవుతుంది. కాబట్టి ఆ ఎక్స్ట్రా అమౌంట్తో కలిపి టోటల్గా ఆ అమౌంట్ అనేది ₹1000 చేయడం జరిగిందండి కంపెనీ వారు. మనం జాయిన్ అవ్వాలంటే ఒకే ఒక్కసారి ₹1000 ఖర్చు పెడితే చాలు. దీంట్లో అనేది మనం మెంబర్షిప్ అనేది తీసుకోవచ్చు. ఒక ఐడి క్రియేట్ అవుతుంది మనకి. తదుపరి మనం చేయాల్సిన పని ఏంటి? మనం ఎంతమందిని రిఫర్ చేస్తే అంత ఇన్కమ్ సార్. ఒక జాయినింగ్ మీద మనకి స్పాన్సర్ ఇన్కమ్ వచ్చేసి 50% అండి. స్క్రీన్ మీద కనిపిస్తుందండి అందరికీ క్లియర్గా. సార్ ప్రసాద్ గారు, కనిపిస్తుంది సార్. ఓకే ఓకే రైట్ సార్. ఇక్కడ స్పాన్సర్ కమిషన్ వచ్చి 50%. అంటే మనం జాయిన్ అయిన దాంట్లో ఇక్కడ 50% అంటే మనకి ఈ $10లో $5 స్పాన్సర్ కమిషన్ ఇస్తుంది కంపెనీ. మిగిలిన $5 5 లెవెల్కి డిస్ట్రిబ్యూట్ చేసేస్తుందండి. దీంట్లో ఉండేది కేవలం 5 లెవెల్ మాత్రమే. అంటే మనకి 50% $5, మనం జాయిన్ చేసిన వ్యక్తి ఫస్ట్ లెవెల్లో యాడ్ అవుతాడు కాబట్టి అది $1. టోటల్గా $6 వస్తాయండి మనకి. అయితే దీంట్లో ఈ $6 ఏమవుతాయి అంటే మన ప్రమేయం లేకుండా రిజర్వ్ వ్యాలెట్లోకి వెళ్ళిపోతాయండి. ఆ రిజర్వ్ వ్యాలెట్లోకి వెళ్ళటం వల్ల మనకు బెనిఫిట్ ఏంటో కూడా చెప్తాను. సెకండ్ జాయినింగ్ ఇచ్చామండి, మళ్ళీ $6 వచ్చాయి. అంతకుముందు $6 వెళ్ళాయి కాబట్టి ఈసారి వచ్చిన $6లో కేవలం 4 మాత్రమే తీసుకుంటుందండి కంపెనీ. అంటే టోటల్గా $10 మాత్రమే రిజర్వ్ వ్యాలెట్లోకి వెళ్ళాయి. మిగిలిన $2 మనకు మెయిన్ వ్యాలెట్లో కనిపిస్తాయండి. నెక్స్ట్ అలాగే థర్డ్ జాయినింగ్ చేసాం, కంప్లీట్లీ $6 వచ్చేసాయి. అవి కూడా మనకు మెయిన్ వ్యాలెట్లో కనిపిస్తాయి.
అంతకుముందు ఉన్న 2 ఈ 6 8 కనిపిస్తాయి. మళ్ళీ ఇంకొక జాయినింగ్ చేసామండి, మళ్ళీ $6 వస్తాయి. ఒక్కసారి మాత్రమే $10 వెళ్తాయండి నెలకొచ్చి. అలా $10 వెళ్ళిపోయాయి కాబట్టి మనం ఎంత మందిని జాయిన్ చేసినా ఈచ్ వన్ పర్సన్ మీద $6 అంటే ఇంచుమించు మనకు $600 సమానం అండి. $6 అనేది మన వ్యాలెట్కి వస్తాయి. మనం విత్డ్రాలు పెట్టుకోవచ్చు అండి. రోజుకి ఎన్నిసార్లైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ లిమిట్ అనేది లేదు సార్. మన దగ్గర డాలర్స్ ఉన్నాయి, మనం వర్క్ చేసాం, మనకి ఇన్కమ్ వచ్చింది, మనకు డబ్బులు అవసరమైనవి, మనం విత్డ్రాలు పెట్టేసుకోవచ్చు. ఒక అరగంట అయిన తర్వాత మళ్ళీ డైరెక్ట్గా మళ్ళీ అప్లికేషన్ చేసాం, మళ్ళీ ఇన్కమ్ వచ్చిందండి, మళ్ళీ విత్డ్రాలు పెట్టుకోవచ్చు. ఈ విత్డ్రాల్కి కంపెనీ 10% డిడక్షన్ చేస్తుందండి. అంటే కంపెనీ వ్యాలెట్ నుంచి మన వ్యాలెట్కి వచ్చేటప్పుడు మళ్ళీ అక్కడ గ్యాస్ ఛార్జెస్ ఉంటాయి కాబట్టి, గ్యాస్ ఫీజు ఉంటుంది కాబట్టి ఆ 10% డిడక్షన్ అనేది కంపెనీ చేయడం జరుగుతుంది. ఒకవేళ మనకు మెయిన్ వ్యాలెట్లో ఉన్న డాలర్స్ని కానీ ఫండ్ వ్యాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఆ ట్రాన్స్ఫర్ చేసుకున్న డాలర్స్ తోటి ఐడీలు యాక్టివేషన్ చేసుకోవచ్చు. లేదనుకుంటే పర్సన్ టు పర్సన్ కూడా పంపించవచ్చు అండి. ఉదాహరణకి నా దగ్గర ఒక $8 ఉన్నాయి, ఒక $2 తగ్గినాయి. ఆ $2 తగ్గితే మీకు ఒక 200 ఫోన్పే చేశాను, నా ఐడి నెంబర్ మీకు పంపించానండి. దాన్ని మీరు $2 నా ఐడి నెంబర్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా నేమ్ అని చూపించేస్తుంది. ఆ $2 మీరు నాకు సెండ్ చేయొచ్చు. ఆ $10తో మళ్ళీ నేను ఐడి యాక్టివేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ పర్సన్ టు పర్సన్ $1 కూడా ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. విత్డ్రాల్ విషయంలో డైరెక్ట్గా మనం వ్యాలెట్కి విత్డ్రా పెట్టుకుంటేనే 10% డిడక్షన్ తప్ప, మనం మెయిన్ వ్యాలెట్లో నుంచి ఫండ్ వ్యాలెట్కి తెచ్చుకుంటే ఒక్క పైసా కూడా ఖర్చు అనేది ఇక్కడ ఉండదండి. ఎటువంటి ఛార్జీలు ఉండవు. పర్సన్ టు పర్సన్ అనేది మనం ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు, ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు అండి. దానికి కూడా లిమిట్ అనేది లేదు. ఇప్పుడు ఇక్కడ మనకు 5 మ్యాట్రిక్స్ అనేది కనిపిస్తుందండి. ఇక్కడ కంపల్సరీగా చేయాలని అయితే కాదండి. దీంట్లో ఉన్న బ్యూటీ ఇదేనండి. ఒక్కసారి ఇప్పుడు చెప్పే ప్లాన్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. దీని క్యాల్కులేషన్ చెప్పి దీని తర్వాత ఇంకో క్యాల్కులేషన్ చెప్తాను. ఒక మనిషి ఎంత సంపాదించవచ్చు అనేది మీకు క్లారిటీ ఇస్తానండి. దీని ప్రకారంగా ఫస్ట్ లెవెల్లో మనకు 5గురు ఉన్నారు అనుకుందాం సార్. ఈ 5గురు జాయినింగ్ల మీద ఒక్కొక్క పర్సన్ మీద మనకు $6 చొప్పున 5 6 $30 వచ్చాయి. దాంట్లో $10 వచ్చి రిజర్వ్ వ్యాలెట్లోకి వెళ్ళినాయి. మిగతా $20ని మనం క్యాష్ చేసాం. $2000 మన పాకెట్లో పెట్టేసుకున్నాం. అంటే మనం పెట్టిన $1000 వచ్చేసింది. తర్వాత దానికి ఇంకొక $1000 అదనంగా వచ్చింది. నెక్స్ట్ మంత్ కూడా రిజర్వ్ వ్యాలెట్లోకి వెళ్ళిపోయిందండి. ఎవ్రీ మంత్ రీఛార్జ్ సార్ ఇక్కడ. దానివల్ల మనకి ఇన్కమ్ అనేది ఎవ్రీ మంత్ ఎలా వస్తుందని కూడా క్లారిటీ ఇస్తాను మీకు. ఈ 5గురు కూడా మనలాగే సెకండ్ లెవెల్లో ఎవరికి వాళ్ళు జస్ట్ 5 మెంబర్స్నే చేశారు. ఎవరైతే వాళ్ళే సార్. ఫస్ట్ ఉన్న పర్సన్ వచ్చేసి ఈ ఫస్ట్ లెవెల్ అయిపోయిన తర్వాత కిందకి జాయిన్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఎన్నున్నా మనం డైరెక్ట్ చేసుకుంటాం. మనకు డైరెక్ట్గా ఉన్న వాళ్ళు ఎన్ని ఉన్నా వాళ్ళకి డైరెక్ట్ చేసుకుంటారు. కాబట్టి ఎవరైతే వాళ్ళు కంప్లీట్ చేస్తే ఎంత వస్తుంది మీకు ఎవ్రీ మంత్ అనేది ఇక్కడ చిన్న క్లారిటీ ఇస్తాను. ఇక్కడ సెకండ్ లెవెల్లో 25 మెంబర్స్ వస్తారండి. ఈ 25 మెంబర్స్ మీద ఈచ్ వన్ పర్సన్ మీద $1 చొప్పున మళ్ళీ $25 మనకి విత్ ఇన్ సెకండ్స్లో యాడ్ అయిపోతాయండి. ఇక్కడ టైం ఏం పట్టదు సార్. ఈ రోజు మనం ఐడి యాక్టివేషన్ చేస్తే గంట తర్వాత యాడ్ అవడం, లేకపోతే అరగంట తర్వాత యాడ్ అవడం అలా ఉండదు. ఇక్కడ ఐడి యాక్టివేషన్ అయిన వెంటనే మనం ఐడి ఓపెన్ చేసి చూసుకుంటే అది ఏ లెవెల్లో ఉన్నా సరే మనకి $1 అనేది మనకి యాడ్ అయిపోతుంది. డైరెక్ట్గా చేసుకుంటే కనుక $6 అనేది మనకు రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ థర్డ్ లెవెల్లో 25x5 అండి. 125 మంది సభ్యులు అయ్యారు. మనకి $125 వచ్చేస్తున్నాయి. ఫోర్త్ లెవెల్కి వచ్చేసరికి 125x5 625 మంది అవుతారు. అక్కడ $625 వస్తున్నాయి. 625x5 అండి 3125. అంటే ఇక్కడ $3125 వచ్చేస్తున్నాయి. ఇక్కడికి ఇది క్లియర్ అండి. టోటల్గా మనకి $3905 అంటే ఇంచుమించు $3,90,000 మనకు వచ్చిందండి. ఇక్కడికి ఇది క్లియర్. అయితే మనకి ఎలా అయితే ఫస్ట్ వచ్చిన ఆదాయంలో $10 రిజర్వ్ వ్యాలెట్లోకి వెళుతున్నాయో, మన డౌన్లైన్ టీం మీద కూడా ఫస్ట్ వచ్చిన ఆదాయం ప్రతి ఒక్కరికి కూడా రిజర్వ్ వ్యాలెట్లోకి వెళ్తుంది. అంటే ప్రతి నెల రీఛార్జ్ అంటే రీబర్త్ అవుతూ ఉంటుంది ఐడి. మన ప్రమేయం లేకుండా, మనకు సంబంధం లేకుండా రిజర్వ్ వ్యాలెట్లో ఉన్న $10 తోటి మళ్ళీ ఐడిని యాక్టివేషన్ చేసేస్తుంది. ఆ ప్రకారంగా మన కింద ఉన్న వాళ్ళవి కూడా రీబర్త్ అవుతూ ఉంటాయి. మనం ఫోన్ చేసి బాబుని ఐడిని రెన్యువల్ చేసుకోమని చెప్పి మనం వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదండి.
ఇది పబ్లిక్ మీద వదిలేస్తే ఏమవుతుందంటే కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. కాబట్టి కంపెనీ ఏం చేస్తుందంటే కాస్త బాధ్యతగా ఇక్కడ రిజర్వ్ వ్యాలెట్ అనేది పెట్టి మొదట వచ్చిన $10 ఏదైతే ఉందో దాన్ని రిజర్వ్ వ్యాలెట్ లో పెట్టి అది రీబర్త్ నిమిత్తం ఆటోమేటిక్ గా చేసేస్తుందండి కంపెనీ. ఈ ప్రకారంగా మనకున్న ఈ 3905 టీం ఏదైతే ఉందో 5 మ్యాట్రిక్స్ చొప్పున ఫస్ట్ మన ఐడి 30 రోజులు కంప్లీట్ అవగానే మనది రీబర్త్ అయిపోయింది, మళ్ళీ యాక్టివ్లోకి వచ్చేస్తుందండి. ప్రతి ఒక్కరికి 30 డేస్ సార్. అంటే ఈ 30 రోజుల్లో మళ్ళీ 3905 ఈ 5 ఉన్న ఈ మెంబర్స్ అందరూ కూడా మళ్ళీ రీబర్త్ అవ్వాలి. రీబర్త్ అయిన ప్రతి పర్సన్ నుంచి కూడా మళ్ళీ మనకు ఒక్కొక్క డాలర్ వస్తూనే ఉంటుంది. అంటే మళ్ళీ మీ ఆదాయం ఎంతండి? $3905. అంటే 3,90,000 అండి. ఈ రీబర్త్ అయ్యి మీ ఐడి మీ కింద ఉన్న టీం మళ్ళీ రీబర్త్ అయ్యి ఇన్కమ్ వచ్చే క్రమంలో మొదట వచ్చిన $10 మళ్ళీ రిజర్వ్ వ్యాలెట్కి వెళ్ళిపోతాయండి మళ్ళీ నెక్స్ట్ మంత్కి. అలా ఇక్కడ ఇన్కమ్ అనేది ప్రతి నెల మనకు వస్తూనే ఉంటుంది, నెలకొకసారి కాదండి. ఎందుకనంటే ఇక్కడ జాయినింగ్స్ అనేది అందరూ ఒకే రోజు జాయిన్ అవ్వరు. మన కింద 3,000 టీం ఉన్నా, 4,000 టీం ఉన్నా, 10,000 టీం ఉన్నా, 1,00,000 టీం ఉన్నా ఇవన్నీ కూడా నెల రోజుల లోపులోనే రీబర్త్ అవ్వాలి. కాబట్టి పాత టీములో ప్రతిరోజు మనకు రీబర్త్లు జరుగుతూనే ఉంటాయండి వాళ్ళ వ్యవధి ముగిసిన వెంటనే. అంటే దీని అర్థం ఏంటంటే ఉన్న టీముల మీద ప్రతిరోజు మనకి డాలర్ల వర్షం కురుస్తూ ఉంటుంది. ఆదాయం లేదు ఈ రోజు నాకు అని క్వశ్చన్ ఇక్కడ కనపడుస్తారు. ఈ కాన్సెప్ట్ లో ఫ్రెష్ బిజినెస్ పడుతూ ఉంటుంది, దాని మీద ఆదాయం వస్తూ ఉంటుంది. పాత టీముల మీద ప్రతిరోజు రెన్యువల్స్ అవుతూనే ఉంటాయి, దాని మీద కూడా మనకు మంచి ఆదాయం వస్తుంది. అంటే మనం ఇక్కడ టీం ఎంత సెట్ చేసుకుంటే అంత ఇన్కమ్ అనేది మనం తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, టోటల్ గా 5 మ్యాట్రిక్స్ ఎగ్జాంపుల్ అండి నేను చెప్పింది. మనం కరెక్ట్ గా 5 వేయాలని లేదు, లేదు ఒకటే వేసాం. ఈ ఒక్కటి కింద ఒక 100 మందిని చేశాడండి, అక్కడి నుంచి మనకు ఆదాయం వచ్చేస్తుంది. ఒకటి వచ్చినప్పుడు మనకు $6 వస్తున్నాయి కాబట్టి రిజర్వ్ వ్యాలెట్లోకి వెళ్తున్నాయి. మన కింద ఉన్న పర్సన్ ఒక 100 మందిని చేశాడు అనుకోండి, మళ్ళీ మనకు $100 వస్తున్నాయి. దాంట్లో ఒక 4 మాత్రం మళ్ళీ రిజర్వ్ వ్యాలెట్లోకి వెళ్తాయి. అంటే 10కి మించి రిజర్వ్ వ్యాలెట్లోకి వెళ్ళవు. మిగిలిన ప్రతి కూడా మనకి విత్డ్రాల్ ఇచ్చేస్తుందండి కంపెనీ. విత్డ్రాల్ చేసుకుంటాము, లేదనుకుంటే ఐడీలు యాక్టివేషన్ చేసుకుంటాము, పర్సన్ టు పర్సన్ పంపించుకుంటాం అనేది మన నిర్ణయం. కంపెనీ ఆ విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా జోక్యం చేసుకోవద్దు. నెక్స్ట్ అండి, ఇక్కడ మనం కనుక 10 మ్యాట్రిక్స్ తో చేస్తే ఎలా ఉంటుంది? సింపులే కదా సార్. జాయినింగ్ జస్ట్ ₹1000. 10,000 కట్టి జాయిన్ అవ్వాలా, 20,000 కట్టి జాయిన్ అవ్వాలని టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇది ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కాదు సార్. పెట్టుబడి పెడతాం, మన అప్లైనర్ మాటలు వేసి అక్కడ పెట్టుబడి పెడతాం. పెట్టిన తర్వాత అది కంపెనీ ప్రతిరోజు కనీసం ఒక హాఫ్ అన్ అవర్ సర్వర్ ఆగిందంటే గుండెలు జారిపోతూ ఉంటాయి. నేను 1,00,000 అక్కడ తెచ్చిపెట్టాను, 2,00,000 ఇక్కడ తెచ్చిపెట్టాను. ఈ టెన్షన్లతోటే జీవితం అయిపోయిందండి. మానసికంగా కృంగిపోయాం బాగా. ఇక్కడ కంపెనీ తీయటానికి అవకాశం లేదండి అసలు. కారణం ఏంటంటే ఇందాక మీకు చెప్పినట్లుగా మనకి ప్రతి నెల రీబర్త్ అవుతూ ఉంటాయి. ఈ రీబర్త్ అయినప్పుడు స్పాన్సర్ కమిషన్ ఉండదండి. కేవలం $5 మాత్రమే 5 లెవెల్కి డిస్ట్రిబ్యూట్ అవుతాయి. మరి మిగిలిన $5 ఏమవుతున్నాయి? కంపెనీ ప్రాఫిట్ అండి. ఆ $5లోనే మనకి ఇక్కడ రివార్డ్స్ ఉన్నాయి. అలాగే సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్ కానీ, ఇక్కడ స్టాఫ్ శాలరీస్ కానీ మొత్తం అన్ని కూడా దాంట్లోనే చూస్తున్నా. రివార్డ్స్ కూడా మీకు చెప్తాను. దీంట్లో 10 మ్యాట్రిక్ చేస్తే ఎలా ఉంటుందో చిన్న క్లారిటీ ఇచ్చేసి తర్వాత రివార్డ్స్లోకి వెళ్దామండి. తర్వాత మీలో ఎవరైనా సరే మాట్లాడే ఉద్దేశం ఉంటే, ఎవరికైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 1 నెల 2 నెలలు గడిచిన తర్వాత ఏమవుతుందంటే మన కింద చాలా టీము వచ్చేసి ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు రెన్యువల్స్ జరుగుతూనే ఉంటాయండి. పాత టీముల మీద మనకి ఎలా అయితే వస్తున్నాయో కంపెనీకి కూడా అదే విధంగా ప్రతిరోజు ఇన్కమ్ వస్తూనే ఉంటది. ఈచ్ వన్ రెన్యువల్ మీద $5 కంపెనీకి వెళ్తూ ఉంటాయి. ప్రతి రెన్యువల్ మీద $5 కంపెనీకి వెళ్తాయి. $5 5 లెవెల్కి డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటాయి. అలా ఆదాయాలు వచ్చేటప్పుడు క్లోజ్ చేయాల్సిన అవసరం ఏముందండి? కంపెనీ మనం జాయిన్ అయిన $10 ఫస్టే పనిచేస్తుంది, కంపెనీ దగ్గర ఉండట్లా. స్పాన్సర్ కమిషన్ మనకి 50% $5 ఇస్తుంది. 5 లెవెల్కి $5 డిస్ట్రిబ్యూట్ చేసేస్తుంది. అంటే $10 ఇక్కడ పనిచేసిందండి. ఇక్కడ కంపెనీ దగ్గర సింగిల్ ఎంట్రీ కూడా లేదు. మరి కంపెనీ ప్రాఫిట్ ఏంటి? నెక్స్ట్ మంత్ రెన్యువల్ మీదే కంపెనీ ఫ్యూచర్ ఆధారపడి ఉంది. ఆ రెన్యువల్ అప్పుడు ఆటోమేటిక్గా రెన్యువల్ అయిపోయి 5 లెవెల్కి $5 వెళ్ళిపోయి మిగతా $5 ఏవైతే ఉన్నాయో అది కంపెనీ ప్రాఫిట్ అండి. ఆ మిగిలిన $5లోనే మనకిచ్చే ఇన్సెంటివ్స్ అండి. 3rd లెవెల్లో ఇన్సెంటివ్ ఉంది, 4th లో ఉంది, 5th లో ఉంది. ఇంకో చిన్న క్యాల్కులేషన్ చెప్పి దాంట్లోకి వెళ్దాం.
సారీ అండి. ఇదే 5 లెవెల్కి కనుక మనం 10 మ్యాట్రిక్స్ చేసుకుంటే ఎలా ఉంటుంది? సింపుల్ సార్. ఒక 10 మందిని మనం రిక్రూట్ చేసాం. 10 మంది మనకి తెలియదా? చాలా మంది తెలుసండి. కారణం ఏంటంటే ఒక చిన్న ఫంక్షన్ జరిగింది అనుకోండి మన ఇంట్లో, ఎంతమందిని పిలుస్తాం సార్? వందల కొద్దీ పిలుస్తాం. అంటే మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం అంటే కాస్త నమ్మకం ఉన్నవాళ్ళు, మనం అంటే కాస్త వాల్యూ ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ మనకున్న ఫేస్ వాల్యూ కూడా పోయే సమస్య లేదండి. ఎందుకంటే కంపెనీకి ఎండ్ అనేది లేదు అసలు. కంపెనీ పోయే ప్రసక్తే లేదు. మా అప్లయన్స్ మాకు అదే చెప్పారు. మేము మీకు గట్టిగా కూడా అదే చెప్తున్నాం. కారణం ఏంటంటే మీరు కూడా ఒకసారి ఆలోచించండి. మనం పెట్టిన డబ్బు కంపెనీలో ఏమైనా ఉండిపోతుందా? విత్ ఇన్ సెకండ్స్లో పనిచేస్తుందండి. ఇక్కడ రిజర్వ్ వ్యాలెట్లో ఏ అయితే ఉన్నాయో మనకి ఎంత టీం ఉంటే అంత టీం మీద ప్రతి నెల మళ్ళీ అది రీబర్త్ అవ్వాలి కాబట్టి అది వాళ్ళ మీదే వదిలేస్తే వాళ్ళు చేసుకుంటారో చేసుకోరో. కొంతమంది చేయొచ్చు, కొంతమంది చేయకపోవచ్చు, కొంతమంది మర్చిపోవచ్చు కూడా. ఇటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా కంపెనీయే ఆటోమేటిక్గా చేసేస్తుంది. దీని ప్రతిఫలం ఏంటంటే మనకు 5,000 టీం ఉంటే ప్రతి నెల 5 లక్షలు వస్తూనే ఉంటుంది. 10,000 టీం ఉంటే ప్రతి నెల 10 లక్షలు వస్తూనే ఉంటుంది. కారణం ఏంటి? 30 రోజుల వ్యవధి మాత్రమే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా. 30 డేస్ అవగానే రీబర్త్ అయిపోవాలండి. ఎవ్రీ మంత్ రీబర్త్ అవుతూనే ఉంటుంది. పాత టీంల మీద మనకు డబ్బులు వస్తూనే ఉంటాయి. ఫ్రెష్ బిజినెస్ పడుతుంది, దాని మీద కూడా మళ్ళీ మనకి డబ్బులు వస్తూనే ఉంటాయండి. అలాగే ఇక్కడ కనుక 10 మ్యాట్రిక్స్ చేస్తే ఎలా ఉంటుంది? ఫస్ట్ లెవెల్లో మనం 10 మందిని కష్టపడి చేసాం సార్. ఈ 10 మందిని చేయడానికి నాకు తెలిసి ఒక 1 వీక్ టైం సరిపోతుంది నేను అనుకుంటున్నాను. కొంతమంది అరగంటలో చేసేవాళ్ళు ఉన్నారు, 1 అవర్లో చేసేవాళ్ళు ఉన్నారు, 1 వీక్లో చేసేవాళ్ళు ఉన్నారు, లేదా 1 డేలో చేసేవాళ్ళు ఉన్నారు. ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఇక్కడ ఫస్ట్ లెవెల్లో మనకి 10 మెంబర్స్ ఉన్నారనుకోండి. 10 మ్యాట్రిక్స్ అంటే 10 ఇంటూ 10, 10 పదులు సెకండ్ లెవెల్లో మనకు 100 మంది వస్తారు. థర్డ్ లెవెల్లో 100 ఇంటూ 10 1000 మంది వస్తారు. ఫోర్త్ లెవెల్లో 1000 ఇంటూ 10 10,000 మంది. ఫిఫ్త్ లెవెల్లో 10,000 ఇంటూ 10 1,00,000 మంది. టోటల్ టీం చూసుకుంటే 1,11,110 మెంబర్స్ వస్తారండి. అంటే $1,11,110 మనకు వచ్చేసాయి సార్. ఒక్కసారి మీ మొబైల్ ఫోన్ ఓపెన్ చేసి క్యాల్కులేషన్ చేయండి. ₹1,00,00,000 ఫస్ట్ జాయినింగ్స్ మీదే వచ్చేసాయి మనకి. అంతటితో ఆగదండి అది. మళ్ళీ నెక్స్ట్ మంత్ రీబర్త్ ఉంది కదండి, మళ్ళీ ఇన్కమ్ వస్తూనే ఉంది కదా. ఆలోచించండి. ఇక్కడ ఎంత టీం సెట్ చేసుకుంటే అంత ప్రాఫిట్ సార్. ఇక్కడ మన తరం కాదు, మన తర్వాత తరం కూడా కూర్చొని తినొచ్చండి. దీంట్లో వచ్చిన బిగ్గెస్ట్ ఇన్కమ్ తోటి ఒక మంచి ప్రాజెక్ట్ పెట్టుకోవచ్చండి, మంచి బిజినెస్ పెట్టుకోవచ్చు. ఒక చిన్న పెట్టుబడితో ఒక్క ₹1,000 సార్. ఒక మూవీ ఐమాక్స్ థియేటర్ టికెట్ రాదండి. ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి హోటల్కి వెళ్తే సరిపోదండి అది. అంత చిన్న అమౌంట్ తోటి మోర్ దెన్ ఇన్కమ్ తీసుకునే అవకాశం ఇక్కడ ఉంది. నెక్స్ట్ మనం రివార్డ్స్లోకి వెళ్దామండి. చూడండి సార్, ఇక్కడ మనకి థర్డ్ లెవెల్లో 125 మెంబర్స్. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ సార్ ఫస్ట్ లెవెల్లో 5 మెంబర్స్ ఉన్నారు. సెకండ్ లెవెల్లో 5 5 25 మంది. ఈ 25 మంది ఎవరికి వాళ్ళు 5 చేస్తేనే 125 రావాలా? కౌంటింగ్ సరిపోతుందా? కౌంటింగ్ చాలు సార్. కంపెనీ లీడర్స్ని ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదండి. చాలా ఫ్రీడమ్ ఇచ్చింది, చాలా అంటే చాలా ఫ్రీడమ్ ఇచ్చిందండి. కౌంటింగ్ 125 మెంబర్స్ అయితే చాలు. మీకు $100 అండి వెంటనే వచ్చేస్తాయి సార్ మనకి. మనది ఎప్పుడైతే కంప్లీట్ అయిందో మన ఐడి ఓపెన్ చేసి కమ్యూనికేషన్ అని ఒక ఆప్షన్ ఉందండి. మనం డాష్ బోర్డ్ దగ్గర ఆప్షన్స్ ఎలా ఉన్నాయి, ఐడియల్ యాక్టివేషన్కి కానీ, డాలర్ విత్డ్రాలకు కానీ, ట్రాన్స్ఫర్స్కి కానీ, ఆ ఆప్షన్లోనే కమ్యూనికేషన్ అని ఉంది. అక్కడ మనం కంపెనీకి సెండ్ చేయొచ్చు అండి. కంపోజ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేసి మనం మెసేజ్ పెట్టేస్తే మన ఐడి నెంబర్ ఎంటర్ చేసి మనకి $100 10 మినిట్స్ బిఫోరే మన వ్యాలెట్కి వచ్చేస్తాయండి. మన ఐడికి వచ్చేస్తే మనం విత్డ్రాల్ పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ అండి, 625 కంప్లీట్ అయితే ఇక్కడ వీళ్ళని గోల్డ్ అంటున్నారు. 125 కంప్లీట్ అయినప్పుడు సిల్వర్ అంటున్నారు. 625 కంప్లీట్ అయినప్పుడు గోల్డ్ అంటున్నారు. వీళ్ళకి $300 అనేది కంపెనీ అనేది రివార్డ్గా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అండి, 5వ లెవెల్లో మనకి 3125 ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో ప్లాటినం అంటారు. ఇక్కడ $1,000 అండి, అంటే ఇంచుమించు ₹1,00,000 సార్. ₹1,00,000 అనేది మనకి రివార్డ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మనకు వచ్చే కమిషన్ల మామూలేనండి. ఈ వచ్చే రివార్డ్స్ దేనికి కూడా టైంతో పని లేదు సార్. టైం లిమిట్ అనేది లేదు. మనకెప్పుడు కంప్లీట్ అయితే అప్పుడు. అంటే కొంత ఆసరాగా ఉంటుందన్నమాట ఈ కూడా మనకి. ఓకేనండి, ఒక మంచి ఆపర్చునిటీ. ఒకసారి ఆలోచించండి మీరు కూడా. ఈ డబ్బులు పెట్టి కంపెనీ ఏం ట్రేడింగ్ చేయట్లేదు సార్. ట్రేడింగ్ చేస్తుందేమో కంపెనీ, లాభం వస్తేనే మనకి ఇస్తుందేమో.
లాభం రాకపోతే మనకి ఇవ్వలేదేమో అనుకునే ప్రాబ్లం కూడా ఇక్కడ లేదు. ఫస్ట్ జాయిన్ అయిన $10 ఏవైతే ఉన్నాయో 50% స్పాన్సర్ ఇస్తుంది, 5 లెవెల్కి $5 డిస్ట్రిబ్యూట్ చేసేస్తుంది. నెక్స్ట్ రీబర్త్ మీద, రీబర్త్కి ఈ $10 ఏదైతే రిజర్వ్ వ్యాలెట్లో ఉంటున్నాయో దాంట్లో నుంచి మాత్రం $5 కంపెనీ ప్రాఫిట్ అండి. ఆ వచ్చిన $5లోనే ఇక్కడ మనకు చూపించిన స్క్రీన్ మీద కనిపించేటువంటి రివార్డ్స్ కానివ్వండి, సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్ కానివ్వండి, ఈ సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్ తో పాటు అక్కడ పనిచేసే స్టాఫ్ శాలరీస్ కానివ్వండి, కంపెనీ ప్రాఫిట్ కానివ్వండి, ఇవన్నీ కూడా $5లోనే ఉన్నాయి. కాబట్టి కంపెనీ ఎక్కడికి వెళ్ళదు సార్. సంవత్సరాల తరబడి లైఫ్ లాంగ్ కంపెనీ ఉంటుంది. ఇక్కడ మనం టీం ఎంత పెంచుకుంటే అంత ఇన్కమ్ తీసుకోవచ్చు. మనం ప్లాన్ చేసుకోవటమేనండి. నెలకి 1,00,000 సరిపోతుందా, 10 లక్షలు కావాలా, 20 లక్షలు కావాలా, 50 లక్షలు కావాలా? 10 మ్యాట్రిక్స్ ఎందుకు చేయకూడదు? మనం 10 మందిని చేయడానికి ఎంతసేపు అండి? ఆలోచించండి. మరీ భారీ పెట్టుబడి ఏం కాదు కదా, సింపుల్ అమౌంట్ కదా. 10 మ్యాట్రిక్స్ ట్రై చేయండి. అసలు పోనీ మీరు 10 మందిని కంప్లీట్ చేయడానికి 1 మంత్ టైం పట్టింది అనుకోండి, వాళ్ళకు కూడా 1 మంత్ పట్టింది అనుకోండి. ఈ 5 లెవెల్స్ కంప్లీట్ అవ్వడానికి 5 నెలలు సార్. ఈ 5 నెలలు కంప్లీట్ అయితే 10 మ్యాట్రిక్స్ మీద $1,11,110 మీకు వస్తాయండి. అంటే 1 CR వస్తుందండి. భగవంతుడు మనకి 100 ఇయర్స్ ఇచ్చిన, 100 సంవత్సరాల ఆయుష్ ఇచ్చిన, ₹1,00,00,000 సంపాదిస్తామో సంపాదించమో మనకైతే తెలియదు. కానీ ఇక్కడున్న అవకాశం మాత్రం అతి చిన్న అమౌంట్ తోటి, చాలా స్మాల్ ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. ఒక జాయినింగ్, ఒక మెంబర్షిప్ కోసం ఒక్క ₹1,000 ఒకే ఒక్కసారి మన పాకెట్ నుంచి పెడుతున్నాం. మిగతా ఈ రిజర్వ్ వ్యాలెట్ లో కూడా మనకొచ్చే ఆదాయం నుంచే తీసుకుంటుంది తప్ప కంపెనీ మన పాకెట్ నుంచి అడగట్లేదు సార్. ఒక్కసారి 10 మ్యాట్రిక్స్ ట్రై చేసి చూడండి. ఆ ₹1,00,00,000 రావడమే కాకుండా ఎవ్రీ మంత్ రెన్యువల్ కదండి, ఎవ్రీ మంత్ రీబర్త్లు అవుతూనే ఉంటాయి. పాత టీముల మీద డైలీ వస్తూనే ఉంటాయి. మనకున్న ఆ 1,11,000 టీము ఒక నెలలోనే రీబర్త్ అయిపోవాలి. మన ప్రమేయం లేకుండా ఆటోమేటిక్గా అయిపోతూ ఉంటాయి. ప్రతిరోజు డాలర్స్ పడుతూనే ఉంటాయి. అంటే యావరేజ్ ఎంత అండి? 3,000 పైచులకు సార్. ఒక రోజు ఆదాయం ఎంత తెలుసండి అప్పుడు? 3.5 లక్షలు దగ్గర దగ్గర. నెలకు ₹1,00,00,000 అంటే మళ్ళీ కొత్త బిజినెస్ పడుతూ ఉంటుంది, వాటి మీద డాలర్స్ వస్తూ ఉంటాయి. ఎలా ఉంది సార్ అసలు? కంపెనీ క్లోజ్ చేయడానికి కూడా అవకాశం లేదండి. ఎందుకంటే ఎవ్రీ మంత్, ఎవ్రీ డే రెన్యువల్ అవుతూనే ఉంటాయి. 1 మంత్ దాటిన తర్వాత క్రౌడ్ పెరిగిపోతుంది. అందరూ ఒకే రోజు జాయిన్ అవ్వలేదు. ప్రతిరోజు రెన్యువల్ అవుతూనే ఉంటాయి. ప్రతిరోజు కంపెనీ ప్రాఫిట్ వస్తూనే ఉంటుంది. నాకు డబ్బులు వద్దని డోర్ క్లోజ్ చేస్తుందండి కంపెనీ. మనం కష్టపడ్డా, కంపెనీ కష్టపడ్డ ప్రాఫిట్ కోసమే కదా. కాబట్టి కంపెనీకి ఎండ్ అనేది లేదు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.